ఓకే, ఇప్పుడు 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 5 రౌండ్లు. మొదటి రౌండ్ దీని పేరు కట్ చేస్తే. నేను ఒక సినిమా కట్ చెప్తాను. ఫస్ట్ ప్రభ గారితో స్టార్ట్ అవుతుంది. టైటిల్ చెప్పను, ఆ టైటిల్ మీరే గెస్ చేయాలి. నేను 5 ప్రశ్నలు అడుగుతాను. 5 ప్రశ్నలకి మీరు సరైన సమాధానాలు చెప్పేస్తే 50,000 మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. లేదు, మా అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అవడం మొదలవుతుంది. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే. మీరు ఇప్పుడు కట్ చేస్తానండి. కట్ చేస్తే హీరో ఓ గొప్ప శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సత్ బ్రాహ్మణుడు, సంగీతమే జీవితంగా బ్రతికే వ్యక్తి. హీరో పాటంటే ఎంతో మందికి ప్రాణం. అలాంటి లక్షలాది మందిలో హీరోయిన్ ఒకరు. అయితే హీరోయిన్ ఓ వేశ్య కూతురు. కట్ చేస్తే హీరోయిన్ రేపుకు గురైన సందర్భంలో హత్య చేసి జైలుకెళ్తుంది. ఇక్కడ ఎవరో ముసిముసిగా నవ్వుకుంటున్నారు. హీరోయిన్ ని జైలు నుంచి విడుదల చేయించి ఆమెను తన ఇంటికి తీసుకొస్తాడు హీరో. కానీ హీరోపై ఎన్నో నిందలు వేస్తారు. కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత హీరోయిన్ తన కొడుకుని హీరో దగ్గర సంగీతం నేర్చుకోమని పంపిస్తుంది. ఇప్పుడు ఇంకోరికి ఇప్పుడు వెలిగింది. హీరో సంగీత జ్ఞానం నిరాదరణకు గురవడం చూసి ఓ కచేరీ ఏర్పాటు చేస్తుంది. హీరో గానాన్ని ఆలపిస్తూనే కన్ను మూస్తాడు. మీకు ఎప్పుడో తెలుసు, నా చేత చెప్పించారు కానీ చెప్పకపోతే చాలా వేస్ట్ అన్నమాట. మనం ఆర్టిస్టుల సినిమా లోకంలో ఉండి ఈ చిత్రం పేరేనా నువ్వు అడిగేది? శంకరాభరణం అనే సినిమా గాని చెప్పకపోతే చూసే ఆడియన్స్ వావ్, ఒక శంకరాభరణం. ఈ సినిమాలో హీరో కూతురుగా నటించిన ఆ నటి ఎవరు? అంటే ఇద్దరు చేశారు. చిన్నప్పుడు ఒకళ్ళు చేశారు, పెద్ద అయిన తర్వాత ఇద్దరు. అవునా? ఎవరిని చెప్పండి? ఇద్దరు రెండు చెప్పండి. చిన్నప్పుడు బేబీ వరలక్ష్మి, పెద్ద అయిన తర్వాత సినిమా పేరునే ఇంటి పేరుగా పెట్టుకున్న శంకరాభరణం రాజ్యలక్ష్మి. ఈ సినిమాకి బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీని అందించారు. ఆ సినిమాటోగ్రఫీని అందించింది ఎవరు? బాలు మహేంద్ర గారు. బాలు మహేంద్ర గారు. ఈ సినిమాలో మంజు భార్గవి గారి పాత్ర పేరేమిటి? అమ్మా, అది అడగాల. నా పక్కనే ఉంది దెయ్యం, తన పేరే తులసి. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమా నిర్మాణ సంస్థ ఏది? ఏడిది నాగేశ్వరరావు గారు ప్రొడ్యూసర్. తెలుసు, అన్ని చాలా మంచి సినిమాలు తీస్తుంటారు. ఆయన అదృష్టవంతులు అలాంటి సినిమా తీసినందుకు. పూర్ణోదయ ఆర్ట్స్ అనుకుంటా. ఓకే, ఇచ్చేస్తున్నాను. పూర్ణోదయ క్రియేషన్స్. ఓకే, ఫైనల్ గా ఇది అద్భుతమైన మ్యూజికల్ ఫిల్మ్. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? ఇంకెవరు? అందరూ మామా మామా అంటుంటారు. మహాదేవన్ గారు. ఇంతకీ నాకు 50,000 వచ్చేసినాయా? 5 మీరు కరెక్ట్ గా చెప్పి 50,000 మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంది. వావ్. సో సోన్ బాబు గారు అంటే ఇష్టం. సోన్ బాబు గారు ఎన్ని సినిమాలు చేసావు? చైల్డ్ ఆర్టిస్ట్ గా 7 పిక్చర్స్ చేశాను. చెల్లెలుగా 2 సినిమాలు చేశాను. ఓకే, సో జయసుధ గారితో చాలా సినిమాలు చేశాను. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశాను. సినిమా నేను కూడా డబ్బింగ్ నేను రాజేష్ చెప్పాను, నువ్వు అందులో ఉన్నట్టున్నావు. మురళీమోహన్ గారి సినిమా. అవును, మురళీమోహన్ దేవి శ్రీదేవి అనుకుంటా. మురళీమోహన్ గారి ప్రొడక్షన్. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పిన స్టైల్లో కట్ చేస్తే అలా వాళ్ళ శ్రీవారి యాక్షన్ డైరెక్టర్, అందుకనే ఆ లెవెల్లో చెప్పి. హీరో జమీందార్ గారి ఒక్కగానొక్క కొడుకు. ఫ్రెండ్ చెల్లెలు పెళ్లికి వెళ్లిన హీరో అనివార్య పరిస్థితిలో పెళ్లి కూతుర్నే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కట్ చేస్తే ఈ పెళ్లి ఇష్టం లేని హీరో మేనమామ ఓ కాంట్రాక్టర్ తో కలిసి కుట్ర చేస్తాడు. దాంతో సీత లాంటి భార్యను హీరో అనుమానిస్తాడు. ఇప్పుడు ఇంకోరు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన హీరోయిన్ ఎక్కడో ఓ పూజారి ఇంట్లో కవల పిల్లలకు జన్మనిస్తుంది. కట్ చేస్తే ఆ పిల్లలు పెద్దవాళ్ళై తల్లిదండ్రులిద్దరిని కలుపుతారు. ముత్యాల ముగ్గు. ఈ సినిమాలో మోసగాడైన పెళ్లి కొడుకు పాత్రలో నటించింది ఎవరు? నూతన్ ప్రసాద్ గారు. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? బాపు గారు. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి మాటల రచయిత ఎవరు? డైలాగ్ రైటర్. ముళ్ళపూడి వెంకటరమణ గారు. అండ్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో కాంట్రాక్టర్ పాత్రలో నటించిన విలన్ ఎవరు? రావు గోపాలరావు గారు. సెక్రటరీ. రావు గోపాలరావు.
అండ్ ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫైనల్ క్వశ్చన్ లాస్ట్ వన్ కొంచెం టఫ్, ఎందుకంటే అన్ని నువ్వు చెప్పేస్తే మాకు ఇష్టం లేదు. నువ్వు అట్లీస్ట్ మా మీద ప్రేమతో 10,000 ఇవ్వాలి, ఆవిడ ఇవ్వలేదు మాకు, నువ్వు ఇవ్వాలి కాబట్టి కొంచెం టఫ్ క్వశ్చన్ అడుగుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 5, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చెప్పు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? కన్ఫ్యూజ్ అవుతాం అనుకున్నాను. నాకు ఇష్టమైన సినిమా బాపు గారు. రాంగ్ ఆన్సర్. ఫ్యాంటాస్టిక్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్. యా, ఇట్ కాన్ బి. అక్క కాదు, హీరోయిన్. సంగీత అక్క. ఓకే, నూతన్ ప్రసాద్ గారు పాప, ఆయనకి వండర్ఫుల్ యాక్టర్, బట్ ఈ యాక్సిడెంట్ అన్నది ఏంటో తెలియదు, ఒకసారి ఎందుకు అలా జరుగుతాయో. ఓకే, అండ్ బాపు గారు అండ్ రమణ గారు ఇందాక చెప్పినట్టు లేరు, వి మిస్ హిమ్. అండ్ సంగీత గారు అండ్ రావు గోపాలరావు గారు, అనదర్ వండర్ఫుల్ యాక్టర్. సో వెల్ డన్. సో 50,000 నీ అకౌంట్ లో సేఫ్. ఇప్పుడు మంజు భార్గవి గారు రెడీ? రెడీ అండి. సో ధర్మేంద్ర అంటే ఎవరికి? మీకేనా? లేదు. మీకా? ఓకే, మీకే శివాజీ గారు అండ్ సావిత్రి గారు. ఓకే, సో మీరేనండి ఇప్పుడు కట్ చేస్తే. హీరోయిన్ తండ్రి హీరోయిన్ కి ఓ ఎన్ఆర్ఐ అబ్బాయితో మ్యారేజ్ ఫిక్స్ చేస్తాడు. అది నచ్చని హీరోయిన్ చెప్పా పెట్టకుండా పెళ్లి వస్త్రాలతోనే పారిపోతుంది. అనుకోకుండా హీరో కలుస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ హీరోని తన కూడా ఉండి తనను హైదరాబాద్ తీసుకెళ్లాలని కండిషన్ పెడుతుంది. హీరోయిన్ ఏ పెళ్లి కొడుకుతో పెళ్లి వద్దని పారిపోయి వచ్చిందో అతనే హీరో. హీరో తన అసలు పేరు చెప్పకుండా మారు పేరుతో హీరోయిన్ కి తోడుగా ప్రయాణిస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ కి హీరోపై ప్రేమ పుడుతుంది. కానీ హీరో తండ్రి అభ్యంతరం చెప్తాడు. చివరికి తనకు పెళ్లి జరగాల్సిన వ్యక్తితోనే ఇప్పుడు ప్రేమలో పడ్డారని హీరోయిన్ తెలుసుకుంటుంది. శశిరేఖ పరిణయం అనుకుంటా. శశిరేఖ పరిణయం. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో బుజ్జమ్మ పాత్రలో నటించింది ఎవరు? జెనీలియా. Yes, జెనీలియా. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరో హీరోయిన్ తో ఏ నగరం గొప్పతనాన్ని ఆవేశంగా చెప్తాడు? విజయవాడ. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో తాగుబోతుల వల్ల దేశానికి జరిగే మేలు గురించి చెప్పింది ఎవరు? ఒక ఆర్టిస్ట్. ఆయన ఎక్కువ తాగుబోతు వేషాలే. పర్చూరు గోపాలకృష్ణ గారు. ఆహా. ఎంఎస్ నారాయణ. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? పర్చూరు గోపాలకృష్ణ. పర్చూరు గోపాలకృష్ణ. అండ్ ఫైనల్ గా ఈ సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించింది ఎవరు? నువ్వేనా? తులసి అండి. తులసి చెప్పారు. ఓకే, తులసి పరచూరు గోపాలకృష్ణ గారు, ఎంఎస్ నారాయణ గారు, విజయవాడ, జెనీలియా. వెల్ డన్. సో మీ దగ్గర కూడా 50,000 సేఫ్. సరే మీరు ఇప్పుడు అనండి, మీ స్టైల్లో కట్ చేస్తే ముచ్చటైన 3 జంటలు. డాక్టర్ గారిది ఒక జంట, చిరుద్యోగిది ఒక జంట, నిత్యం తాగుతూ జీవితాన్ని గడిపే వ్యక్తితో జంట. సో కట్ చేస్తే ఎప్పుడు హాస్పిటల్ పేషెంట్స్ అంటూ గడిపే డాక్టర్ ఫ్యామిలీకి టైం కేటాయించలేకపోతారు. ఆ డాక్టర్ ఫ్యామిలీకి టైం కేటాయించలేకపోతారు. డాక్టర్ గారి భార్య దీంతో తీవ్ర అసంతృప్తికి గురవుతుంది. మరో భార్యాభర్తలిద్దరూ ఎంత కష్టపడి పనిచేసినా బతుకు నడవని పేదరికంతో గొడవలు పడే మరో జంట. కట్ చేస్తే రోజు తిట్లు కొట్లాట్ల మధ్య అయినా మనసిరిగి నడుచుకుంటూ అన్యోన్యంగా ఉండే మరో జంట. కట్ చేస్తే 3 జంటలకు ఒకరిపై ఒకరికి అభిప్రాయ భేదాలు వస్తాయి. చివరికి సర్దుకుపోయి సంసారం చేయడంలోనే జీవితానందం ఉందని గుర్తించి సంతోషంగా గడుపుతారు. రామాయణం. ఇంటింటి రామాయణం. చెప్పే వరకు నాకు టెన్షన్ వచ్చేసింది. ఓకే, ఈ సినిమాలో డాక్టర్ గా నటించింది ఎవరు? రంగనాథ్ గారు. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో చంద్రమోహన్ భార్యగా నటించింది ఎవరు? చెప్పకూడదు. అంత చెప్పక. కమాన్. తులసికి. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో డాక్టర్ గారి భార్యగా నటించింది ఎవరు? ఇంకెవరు? మన ప్రభా గారు. ఈ సినిమాలో రమాప్రభ భర్తగా నటించింది ఎవరు? నూతన్ ప్రసాద్ గారు. అండ్ ఫైనల్ గా ఈ సినిమాకి నిర్మాత ఎవరు? నవతా కృష్ణరాజు గారు.
ఓకే, రంగనాథ్ గారు, జయసుధ గారు, ప్రభ గారు, నూతన్ ప్రసాద్ గారు అండ్ నవతా కృష్ణరాజు గారు. మళ్ళీ ఇందాక ఎలాగ మన పూర్ణోదయ గురించి అనుకున్నామో అలాగే నవత ఆల్సో దే డిడ్ సమ్ వండర్ఫుల్ ఫిల్మ్స్. సో గుడ్. సో మీరు అన్ని పర్ఫెక్ట్ గా చెప్పి 50,000 మీ అకౌంట్ లో. విద్య మనకు పనే లేదు, ఖాళీ, ఎవరు మనకు పైసా కూడా ఇవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయింది. వెల్ ప్లేడ్. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.